వచ్చి 8 నెలలు అవుతుందిగా, పాలన ఎలా ఉంది? సూపర్ సిక్స్ అమలు చేశారా? చంద్రబాబు చెప్పడమే కానీ చేయడం అనేది ఎక్కడ కూడా కనిపించదు. అది ప్రజలందరికీ తెలుసు. నీకు నాకు కాదు కానీ అందరికీ తెలుసు. సూపర్ సిక్స్ ఆయన చేసేది ఏముందయ్యా? జనాల ముందు సూపర్ సిక్స్ చేసిన అంటాడు, జనాలు వెనక వచ్చేళ్ళకు నేను ఈడ బడ్జెట్ లేదు, ఆడ బడ్జెట్ లేదు, మేము చేసే పరిస్థితులు లేము అని మళ్ళీ చెప్తాడు. మళ్ళీ లోకేష్ ఏం చెప్పించాడు, మేము కొన్ని రోజులు ఉంటే మళ్ళీ దీన్ని అమలు చేపించమంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్తో ఏం చెప్తారు, ఆయన ప్రశ్నించలేడు కాబట్టి ఆయన దగ్గర మోసం మాటలు మాట్లాడు. చంద్రబాబు అంటేనే మోసాన్ని గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. ఆయన గురించి మాట్లాడుకునే సిగ్గుచేటని నా మనవి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అందుకనే మేము చెప్పిన పథకాలు కొంచెం లేటుగా ఇస్తాం అని చెప్పాను. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారంటారా? 15 సంవత్సరాలు ఆయన చేసిన పాలనలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన బడ్జెట్ ఎంత అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాల్లో ఎంత అప్పులు చేశాడు, ఇవి కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు వచ్చి ఏదో చెప్తే బయట ఏం చెప్తావు, 14 లక్షల కోట్లు అప్పు ఉందంటావు, అసెంబ్లీలకు వచ్చేళ్ళకి ఏమైతే 6,000 కోట్లు ఉందంటావు, మరి ఇంకా జనాలు లేకపోతే ఏమంటావు, మళ్ళీ 8,000 కోట్లు ఉందంటావు. బాబు నీ మాటలు ఎవరు నమ్మరు. జనాలకైతే ఇప్పుడే ఈ 6 నెలలకే ఈ 8 నెలలకే నీ పాలన పైన విరక్తి పుట్టింది. ప్రజలు లేకపోతే రైతులు మిమ్మల్ని ఆడుకుండే పరిస్థితి వచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ 8 నెలలు ప్రజలు ఆనందంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు చాలా కష్టాలు నష్టాలు పడ్డారు అంటున్నారు. చంద్రబాబు అన్నకేముందండి, ఏమైనా అంటాడు, ఊరికి అనడం వల్ల ఏంది? ఆయన వెనక పక్క ఒకటి మాట్లాడతాడు, ప్రజల ముందుకు వచ్చి ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో ఎట్లుందో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ స్టేజ్లో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఏ విలేజ్లో అయినా సరే పోయి నువ్వు అడగగలిగితే ప్రజలే నీకు సమాధానం చెప్తారు. నువ్వు బాగా చేసావా లేక ప్రజలకు నష్టం చేసావా? సూపర్ 6 అంటావు, సూపర్ 7 అంటావు. అది చంద్రబాబు మొత్తం అంతా ఆ ప్యాకేజీలన్నీ లోపలేసుకొని నాటు సారాయిలు కూడా అమ్మించే పరిస్థితులు నీ దగ్గరకు వచ్చాయి. ఇంటింట్లో బెల్ట్ షాపులు పెట్టి ఏరియాలో వాటర్ దొరకని ఏరియాలో కూడా నువ్వు బెల్ట్ షాపులు పెట్టించి జనాలందరినీ మోసం చేసి వాళ్ళకు తాపించి వాళ్ళ వేల మందిని చంపేస్తున్నావు. ఇప్పటికే అందరికీ తెలుసు నీ లిక్కర్లో ఎంత ఫాల్ట్ ఉందో, ఎంత విషం ఉందో. జనాలు తాగి చాలామంది చనిపోతున్నారు. మీకు అది కనిపించడం లేదా అని నేను అడుగుతున్నా. ఓకే.